హలో, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను మీకు 3 రకాల పచ్చిమిర్చి పచ్చళ్ళను చూపిస్తాను. మొదటి పచ్చడి కోసం నేనైతే ఇలా 1/2 కిలో వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని తుంపుకొని ప్యాన్లో వేసుకుందాం. ధనియాలని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకైనా వేసుకోండి. దీని తర్వాత ఒక 20 ఆకుల వరకైనా కరివేపాకుని వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యే గ్యాప్లో నేనైతే నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండును తీసుకొని నానబెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది ఇలా ఫ్రై అయిపోయాక మీరు స్టవ్ని ఆపేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను ఈ పచ్చడిని రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నాను. మీరు మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నా మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకుంటున్నాను. మీరు ఎప్పుడు పచ్చిమిర్చితో పచ్చళ్ళు చేయాలనుకున్నా కాయలు అనేవి సన్నగా బారుగా ఉండేలా చూసుకోండి. పచ్చిమిర్చి అనేది సన్నగా బారుగా ఉంటే మనకి తొందరగా మంట పుట్టదు. అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి పచ్చిమిర్చి అనేది ఇలా మనం దంచేసుకున్నాక నానబెట్టుకున్న చింతపండుని వేసుకుంటున్నాను. మనం వేసుకున్న చింతపండు అనేది పేస్ట్ అయిపోయేదాకా బాగా దంచుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చింతపండు అనేది పచ్చడిలో ఇలా బాగా కలిసిపోయాక కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పుని చూసుకొని యాడ్ చేసుకోండి. దీని తర్వాత మనం ఇలా 10 నుండి 12 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా దంచుకోవాలి. మీరు ఒకవేళ మిక్సీలో వేసేలా అయితే ఇవన్నీ ముందే మిక్సీలో వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చడి వచ్చేసి పచ్చికాయలతో చేసిన తొక్కుడు పచ్చడి. ఇలా పచ్చిగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకొని కొంచెం ఇలా ఉప్పు వేసుకొని కాసేపు మనం దంచుకోవాలి. మీరు ఇదే పచ్చడిని మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా 15 నిమిషాల వరకు నానబెట్టిన చింతపండును వేసుకొని బాగా దంచుకుంటున్నాను. మీకు పులుపు నచ్చితే చింతపండు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే టీ స్పూన్ అంత సైజ్ వేసుకోండి చాలు. మళ్ళీ చెప్తున్నా, పచ్చిమిర్చి అనేది చాలా సన్నగా బారుగా ఉండాలి. అప్పుడే మీకు పచ్చడి అనేది మంటగా ఉండదు. ఇలా ఈ చింతపండు అంతా మన పచ్చడిలో కొంచెం బాగా కలిసిపోయాక ఒక చిన్న సైజు ఉల్లిపాయలని కోసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, కొంచెం జీలకర్రని వేసుకోండి. ఉప్పు అనేది మీకు ఎంతైతే కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక చక్కగా దంచుకుందాం. మీరు ఒకవేళ ఈ పచ్చడిని మిక్సీలో చేస్తున్నట్టయితే చక్కగా గ్రైండ్ చేసుకోండి. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు దీన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది తినడానికి బాగుంటుంది. అంతేనండి, ఇదే మన తొక్కుడు పచ్చడి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మీరు చూడబోయేది పచ్చిమిరపకాయల తీపి పచ్చడి. ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి పర్ఫెక్ట్ కోంబో. ఈ పచ్చడి కోసం నేను 1/2 కిలో వరకు పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నాను. దీనితో పాటు నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండును తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ లో 1/2 కిలో పచ్చిమిరపకాయలని వేసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకుని, కొంచెం అల్లాన్ని చక్కగా పీసెస్ చేసుకొని వేసుకోండి. ఈ రెండింటి వల్ల వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాక మీకు ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పుని వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని, కొంచెం వాటర్ని, దీనితో పాటు 5 నుండి 6 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్నాక 100 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకొని చక్కగా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారా, టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం ఇంకొంచెం తాలింపుని యాడ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పర్ఫెక్ట్ కోంబోగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.